హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాహూజీ క్రిష్. మనం డైలీ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు కూడా ఒక మంచి స్టోరీతో నేను ముందుకు వచ్చానండి. స్టోరీ చాలా బాగుంటుందండి, తప్పకుండా లాస్ట్ వరకు వినండి. స్టోరీ పేరు వచ్చేసరికి చెట్లకి చెవులు ఉంటాయి మృగరాజా. మీరు విన్నారా అండి ఎప్పుడైనా చెట్లకి చెవులు ఉంటాయంటండి? ఈ స్టోరీ విన్నారంటే మీకే చెట్లకి చెవులు ఉంటాయో లేదో అర్థమవుతుంది. తప్పకుండా లాస్ట్ వరకు వినండి. రచించిన వారు వచ్చేసరికి కేవి లక్ష్మణరావు గారండి. ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దామండి. చెట్లకు చెవులుంటాయి మృగరాజా. చిత్రవనానికి ప్రచండు అనే సింహం రాజుగా, చుక్కాని అనే కుందేలు మంత్రిగా ఉండేవి. మృగరాజు కాస్త అమాయకమైనది. ఒకరోజు అది కుందేలును పిలిచి, నాకు కొంచెం అనారోగ్యంగా ఉంది, ఒక 3 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నాను. నేను అప్రమత్తంగా లేనని పక్క అడవి జీవులకు తెలిస్తే మన అడవి మీద దండెత్తడానికి ప్రయత్నిస్తాయి. అలా జరిగితే మన జంతువులు అన్నింటికీ ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి నా అనారోగ్య రహస్యాన్ని ఎవరితోనూ చెప్పకు అంది. ఆ మాటలు విన్న చుక్కాని గట్టిగా నవ్వింది. దాంతో, నా మాటలకు అసలు నీకు నవ్వు ఎందుకు వస్తుంది అని కాస్త కోపంగా అడిగింది. సింహం, ఎప్పుడైనా రహస్యాన్ని నెమ్మదిగా చెప్పాలి, కానీ మీరు గట్టిగా చెప్పారు, అందుకే నవ్వొచ్చింది అని బదులిచ్చింది కుందేలు. ఇక్కడ నువ్వు నేను తప్ప మరెవరూ లేరు కదా, అందుకే గట్టిగా చెప్పాను. అయినా ఎవరికి తెలుస్తుంది అని సమర్థించుకుంది సింహం. మన చుట్టూ చాలా చెట్లు ఉన్నాయి, వాటికి చెవులు ఉంటాయి, అవి వింటాయి అంది కుందేలు. నాకు ఆరోగ్యం బాగోలేదని తెలిసి నీకు ఏమైనా పిచ్చి పట్టిందా? చెట్లకు చెవులు ఉండడం ఏంటి? నేను మాట్లాడిన మాటలు గాలిలో కలిసిపోతాయి, కానీ వాటిని ఇతర జంతువుల వరకు తీసుకెళ్ళలేవు కదా అని అడిగింది మృగరాజు. సరే మృగరాజా, మీ రహస్యం నాకు మాత్రమే తెలుసు, కాబట్టి నేను మీ దగ్గరే ఉంటాను. మరే జీవికైనా మీరు చెప్పిన విషయం తెలిసిందో లేదో చూద్దాం అంటూ అక్కడే కూర్చుండిపోయింది కుందేలు. ఆ మాటలు విన్న సింహం అలాగే చూద్దాం అంటూ దాని పక్కనే కూర్చుంది. కొంత సమయం గడిచిన తర్వాత, మృగరాజా, మీరు నీరసంగా ఉన్నారని తెలిసింది. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది అంటూ ఏనుగు అక్కడికి వస్తూనే అడిగింది. దాని మాటలకు ఆశ్చర్యపోయిన సింహం, ఇప్పుడు కొంచెం పర్వాలేదు అని బదులిచ్చి, ఇంతకీ నా అనారోగ్యం గురించి నీకు ఎలా తెలిసింది అని అడిగింది. నేను ముందే చెప్పానుగా అంటూ సింహం వైపు చూస్తూ నవ్వింది చుక్కాని. దాంతో కోపంగా చూసింది మృగరాజు. నేను మీ వద్దనే ఉన్నాను కదా, ఏనుగుతో నేనేం చెప్పలేదు అంది కుందేలు. నువ్వు చెప్పలేదని నాకు తెలుసు, కానీ దానికి ఎలా తెలిసిందా అని ఆలోచిస్తున్నా అంది ప్రచండు. మీరు అనారోగ్యంగా ఉన్న విషయం నాకు జింక చెబితే తెలిసింది అని చెప్పింది ఏనుగు. అదే సమయంలో అక్కడికి వచ్చిన జింక, మృగరాజా, మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగింది. నేను బాగానే ఉన్నాను, కానీ నా విషయం నీకు ఎలా తెలిసింది అని ప్రశ్నించింది మృగరాజు. నాకు నక్కమామ చెప్పింది అందది. ఆ తర్వాత ఒకదాని వెనుక మరొకటి అడవిలోని జంతువులన్నీ మృగరాజును చూడడానికి వస్తూనే ఉన్నాయి. అన్ని జీవులు వచ్చాక, ఇంతకీ మీకు ఈ విషయం మొదటగా చెప్పింది ఎవరు అని చిరాగ్గా అడిగింది సింహం. మీ గుహ దగ్గర చెట్టు మీద ఉండే కాకి చెప్పింది అని బదులిచ్చింది నక్క. అప్పుడే అక్కడికి వచ్చిన కాకి మృగరాజుతో, మీరు కుందేలుతో మీ అనారోగ్యం విషయం చెబుతున్నప్పుడు నేను చెట్టు మీదే ఉన్నాను. ఆత్రంగా వెళ్ళి కనబడిన అన్ని జీవులకు చెప్పుకుంటూ వచ్చాను అంది. దాంతో, ఇప్పుడు తెలిసిందా మృగరాజా, చెట్లకు చెవులు ఉంటాయని నేను ఎందుకు అన్నానో? రహస్యాన్ని చెప్పాలనుకున్నప్పుడు చుట్టుపక్కల గమనించిన తర్వాత చెప్పాలి, లేదంటే మనకే ప్రమాదం. ఇది మీ ఆరోగ్యం గురించి కాబట్టి సరిపోయింది. మరే విషయమైనా అయి ఉంటే, అది శత్రువులకు తెలిసి ఉంటే మన ఉనికికే ప్రమాదం అని అంది కుందేలు.
అవును, నువ్వు చెప్పింది నిజమే అంటూ అక్కడి నుంచి లేచిన మృగరాజు, ఇప్పుడు నాకు బాగా ఆకలిగా ఉంది. ఆహారం కోసం నేనేం తింటానో మీకు తెలుసుగా అని గట్టిగా గర్జించింది. దాంతో అమ్మో అంటూ కుందేలుతో సహా జీవులన్నీ అక్కడి నుంచి పరుగులు పెట్టాయి. హమ్మయ్య, ఇక విశ్రాంతి తీసుకోవచ్చు అని నవ్వుకుంటూ గుహలోకి నడిచింది సింహం. విన్నారు కదండి, స్టోరీ చాలా బాగుంది కదండి. చిన్న స్టోరీ అయినా చాలా బాగుంది కదండి. అందుకోసమని ఈ స్టోరీని నేను మీ ముందుకు తీసుకొచ్చానండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ప్లేలిస్ట్లో మంచి మంచి స్టోరీస్ ఉన్నాయండి. ఒక్కసారి అవి కూడా వినండి. అవన్నీ ఎలా ఉన్నాయో విని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా చూడలేకపోతున్నారండి. తప్పకుండా చూడండి, వినండి, విని ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే ఇంకా మంచి మంచి స్టోరీస్తో నేను ముందుకు వస్తానండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి స్టోరీస్తో నేను ముందుకు వస్తానండి. తప్పకుండా మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. థ్యాంక్ యూ.